హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఎంతో టేస్టీగా, ఎంతో హెల్తీ అయిన ముల్లంగాకుతోనైతే పచ్చడి చేశాను. చాలా టేస్టీగా, చాలా యమ్మీగా వచ్చింది. ఈ పచ్చడి మనం దోసలోకైనా వేసుకోవచ్చు, ఇడ్లీకైనా వేసుకోవచ్చు, రైస్‌లోకైనా సూపర్‌గా ఉంటుంది. నేను చేసిన స్టైల్‌లో ఒకసారి ట్రై చేయండి. మీకే అర్థమవుతుంది. నా ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ధనియాలు కొంచెం ఎక్కువ తీసుకోవాలండి. ఒక హాఫ్ కప్ తీసుకోవాలి ధనియాలు. శనగపప్పు ఒక హాఫ్ కప్ తీసుకోవాలి. నువ్వులు కూడా ఒక హాఫ్ కప్ తీసుకోవాలి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టుగా మీరు తీసుకొని యాడ్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని నువ్వుల్ని దోరగా వేయించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని నువ్వుల్ని కలుపుతూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. నువ్వులు చిటపటమన్నంత వరకు వేయించుకోవాలి. నువ్వులైతే బాగా ఏగినియి. ఇప్పుడు సైడ్‌కి తీసుకుందాము. అదే కళాయిలో 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మీకిందాక చూపించిన శనగపప్పుని వేసుకుందాం. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు శనగపప్పుని వేయించుకుందాం. శనగపప్పు అయితే దోరగా ఏగిపోయింది. ఇప్పుడు సైడ్‌కి తీసేసుకుందాం. అదే ఆయిల్‌లో మీకు చూపించిన హాఫ్ కప్ ధనియాలను వేసుకుందాం. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కాస్త ఏగనివ్వాలి ధనియాల్ని. ధనియాలు కాస్త ఏగిన తర్వాత మీకిందాక చూపించిన పచ్చిమిర్చిని వేసుకుందాము. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని పచ్చిమిర్చిని కూడా ధనియాలతో పాటు బాగా ఏయించుకోవాలి. మంచి ఫ్లేవర్ వచ్చినంత వరకు ఏయించుకుందాం. ధనియాలు, పచ్చిమిర్చి కాస్త వేగిన తరువాత మీకిందాక చూపించిన ఎండుమిర్చిని వేసుకుందాం. కలుపుకోండి. ఎండుమిర్చి వేసిన 2 నిమిషాలకే ఏగిపోతాయండి. మొత్తం ఒక 2 నిమిషాలు ఏగిన తర్వాత స్టవ్ బంద్ చేసుకొని మొత్తం సైడ్‌కి తీసేసుకోండి. అదే ఆయిల్‌లో మనం సన్నగా కట్ చేసుకొని ఉంచుకున్న ముల్లంగాకుని వేసుకుందాము. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, మూత పెట్టుకొని ముల్లంగాకుని సాఫ్ట్‌గా మగ్గించేసుకోవాలి. చూడండి ముల్లంగాకు అయితే బాగా ఏగిపోయింది. ఇప్పుడు సైడ్‌కి తీసుకుందాం. కళాయిలో 2 టీ స్పూన్‌ల ఆయిల్ వేసుకొని, మీడియం సైజ్ 5 టమాటాలని సన్నగా కట్ చేసుకొని వేసుకుందాం. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేసుకోవాలి. ఒక బుట్ట వేసుకుంటే సరిపోతుంది. టీ స్పూను సాల్ట్‌ని వేసుకొని మగ్గించుకుందాం టమాటాని. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని టమాటా మొత్తం మూత పెట్టుకొని సాఫ్ట్‌గా మగ్గించేసుకోవాలి. చూడండి టమాటా అయితే చాలా వరకు సాఫ్ట్‌గా మగ్గింది. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకుందాం. కొత్తిమీర కూడా టమాటాతో పాటు ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. టమాటా మొత్తం సాఫ్ట్‌గా మగ్గిపోయింది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని చల్లార్చేసుకుందాం. ఇప్పుడు ముందుగా తాలింపు అయితే వేసుకొని రెడీ చేసుకోవాలి. తాలింపు కోసం 2 చెంచాలు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 2 టీ స్పూన్లు పచ్చి శనగపప్పుని వేసుకుందాం. కలుపుకోండి. శనగపప్పు ఒక 2 నిమిషాలు దోరగా వేయించుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. శనగపప్పు, ఆవాలు కాస్త ఏగిన తర్వాత ఎండుమిర్చిని వేసుకుందాం. మొత్తం బాగా ఏగిన తర్వాత కరివేపాకుని వేసుకుందాం. కలుపుకోండి. మొత్తం పోపుని చల్లార్చేసుకోవాలి. ఇప్పుడు రోట్లో పచ్చడి రుబ్బుకుందాం. ముందుగా వేయించుకున్న ధనియాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకుందాం. ఎప్పుడు నేను పచ్చడి మాక్సిమం అండి రోట్లో రుబ్బడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మనకి చూపించిన ఐటెమ్స్ అన్నీ రోట్లో వేసేసుకుందాం. మనం వేసుకున్న ధనియాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి కాస్త నలిగేటట్లుగా రుబ్బుకోవాలి. చూడండి మొత్తం అంతా కచ్చా పచ్చాగానే నలిగింది. ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర నలిగిన తరువాత ఇప్పుడు మనం ముందుగా వేయించుకొని ఉంచుకున్న నువ్వులనైతే వేసుకుందాము. మనం వేసుకున్న నువ్వులు అటు ఇటు జారిపోతా ఉంటాయండి. రుబ్బడానికైతే టైం పడుతుంది. కాస్త నలిగేటట్లుగా రుబ్బుకోవాలి. చూడండి నువ్వులు మనం వేసుకున్న ఐటెమ్స్ అంతా కాస్త నలిగినయి. ఇప్పుడు మీడియం సైజ్ వెల్లుల్లిపాయని రేకల్లా తీసుకున్నాను. వేసుకుందాము. ఇప్పుడు 2 టీ స్పూన్లు జీలకర్రని తీసుకొని వేసుకుందాము. ముందుగా వేయించుకొని ఉంచుకున్న శనగపప్పును కూడా వేసుకుందాము. రుబ్బుకుందాము. వాటర్ కూడా వేసుకొని కాస్త మెత్తగా రుబ్బుకోవాలి. వాటర్ వేయడం వల్ల పచ్చడి తొందరగా నలుగుతుంది. మొత్తం పచ్చడి అంతా బాగా నలిగింది. ఇప్పుడు మనం ముందుగా మగ్గించుకొని ఉంచుకున్న ముల్లంగాకుని వేసుకుందాము. ముల్లంగాకు వేసిన తర్వాత పచ్చడినైతే రుబ్బుకోవాలి. మరీ మెత్తగా రుబ్బేయకూడదండి. మనం వేసుకున్న పచ్చడితో పాటు ముల్లంగాకు కచ్చా పచ్చాగానే రుబ్బుకోవాలి. కొంచెం కొంచెం ఆకు వేసుకుంటూ మొత్తం రుబ్బుకుంటే త్వరగా నలుగుతుంది. చూడండి మొత్తం ముల్లంగాకైతే నలిగింది. మొత్తం కచ్చా పచ్చాగానే ఉంది. అలాగే రుబ్బుకోవాలి. ఇప్పుడు ముందుగా మగ్గించుకున్న టమాటా, కొత్తిమీరని కూడా వేసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ పచ్చడిని మరీ నలిగిపోనివ్వకుండా అంతా కచ్చా పచ్చాగానే ఉండేటట్టు చూసుకొని మొత్తం పచ్చడిని రుబ్బుకోండి. చూడండి మొత్తం పచ్చడైతే నలిగిపోయింది. మనం వేసుకున్న నువ్వులు, శనగపప్పు మాత్రమే కాస్త నలగాలి. పచ్చడైతే టమాటా, ముల్లంగాకు కచ్చా పచ్చాగానే ఉండాలండి. ఇలా ఉంటేనే పచ్చడి టేస్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు మొత్తం పచ్చడిని
బౌల్‌లోకైతే తీసేసుకుందాము. మొత్తం పచ్చడినైతే బౌల్‌లోకైతే తీసేసుకున్నాం కదా! ఇప్పుడు 2 మీడియం సైజ్ ఉల్లిపాయలనైతే సన్నగా కట్ చేసేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని పచ్చడిలోనైతే వేసేసుకుందాం. ఇప్పుడు మనం వేసుకున్న ఉల్లిపాయలు మొత్తం పచ్చడిలో బాగా కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు పచ్చడిలో బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఏయించుకొని ఉంచుకున్న మొత్తం పోపుని పచ్చడిలోకైతే వేసేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే ముల్లంగాకు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. నా ఛానల్‌లో పెట్టిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం అయితే గంట సింబల్‌ని అయితే యాక్టివేషన్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.